హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా సెకండ్ అబ్బాయిది సెకండ్ బర్త్డే సెలబ్రేషన్. పొద్దున లేవగానే వాళ్ళ నాన్నగారు విషెస్ చేస్తున్నారు. వాడు అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ అన్నైతే విషెస్ చెప్పిస్తున్నాను నేను. స్నానం చేసే ముందు స్కిన్ అంతా చాలా డ్రైగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్తో స్కిన్కి అంతా అప్లై చేస్తున్నాను అనమాట. Getting older, she says it doesn't matter. She strokes her cheek when she lies. An old man on the corner says they're coming back to get him soon. Or maybe we know something he doesn't know. And I would like to get some peace of mind. But they turn it all around. స్నానం చేశాక డ్రెస్ పెట్టుకుని కొంచెం వీడియో తీద్దాం పెట్టుకోరా అంటే కొంచెం కూడా సహకరించండి మా చిన్నోడు మాత్రం. అలాగే డ్రెస్ వేసేసి కొంచెం వీడియో తీశాను. స్నానం చేసి రెడీ అయ్యాక వాళ్ళ అన్నయ్యతో పాటు అలాగే వాళ్ళ నాన్నతో పాటు కొంచెం పూజ అయితే చేసుకున్నాడు. పూజ అయితే చేసుకున్నాడు. పూజ తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్నమ్మతో అలాగే వాళ్ళ నాన్నతో మరి నాన్నతో కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. ముందు బ్లెస్సింగ్స్ తీసుకోరు అంటే తీసుకోలేదు. వాళ్ళ అన్నయ్య చూపిస్తున్నాడు అన్నమాట. వాళ్ళ అన్నయ్య చేస్తే తను కూడా చేస్తాడని వాళ్ళ అన్నయ్యకి చెప్తే వాళ్ళ అన్నయ్య చేశాడు. వాళ్ళ అన్నయ్యని చూసి తను కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. మా చిన్నోడి ఫేవరెట్ టిఫిన్ అయితే దోశ. ఎప్పుడు దోశ 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 అంటూ ఉంటాడు. అందుకని వాడి బర్త్డే రోజు నేను వాడికి దోశ అయితే ప్రిపేర్ చేశాను. దోశ తర్వాత వాళ్ళ నాన్నమ్మ బర్త్డే కదా అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చిందనమాట. చాక్లెట్ తింటూ కూర్చున్నారు ఇద్దరు. తర్వాత ఇంకా మార్నింగే కేక్ కట్ చేద్దామని చెప్పేసి సింపుల్గా ఇలాగే ఇంట్లోనే డెకరేషన్ అయితే చేసాము. బలూన్స్ అండ్ వాల్ డెకర్తో కొంచెం సింపుల్ డెకరేషన్ అయితే చేశాను. The city never sleeps and I would like to rest a little while. And it's a cake cutting time.
says it doesn't matter. She strokes her cheek when she lies. An old man on the corner says they're coming back to get him soon. Maybe we know something he doesn't know. And I would like to get some peace of mind. To turn it all around. And you know that we've heard it all before in many ways. Yeah, you know we've heard it all before in many ways. అలా చెయ్యి వేసి రాపడుతున్నాం. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాక కొంచెం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నమాట. అదేంటంటే తర్వాత చెప్తాను. ఇంకా వెళ్ళే దారిలోనే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటే అక్కడికైతే వెళ్ళాము మేము. ఇది 2 టెంపుల్. ఇదేంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడైతే ఇంకా మా బాబుకి ఆశీర్వాదం అయితే ఇప్పించాము. పూజ అయ్యాక ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేశారు మా వాళ్ళు. మా అబ్బాయి చేతులు మొక్కు చిన్న అని చెప్తున్నాను, వినట్లేదన్నమాట. డైరెక్ట్గా వెళ్తూనే ఉన్నాడు. అయితే అయ్యింది. తర్వాత మేము ఒక చోటుకి వెళ్తామని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడే మా ఊరి పక్కన ఒక డమ్ అండ్ డెఫ్ స్కూల్ అయితే ఉండిందన్నమాట. అక్కడ పిల్లలందరికీ మా బాబు బర్త్డే సందర్భంగా భోజనాలు అయితే పెట్టిద్దామని అనుకున్నాము. అందుకనే ముందు రోజే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ, అంటే రేషన్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఏమేమి కావాలో అన్నీ ముందే ఇచ్చేసి వచ్చామన్నమాట. మేమైతే మా బాబు బర్త్డే సందర్భంగా కొంతమందికి అన్నదానం చేద్దామని అనుకున్నాము. ఇది హాస్టల్ అండ్ స్కూల్ అన్ని దీంట్లోనే ఉంటుందంట. ఇక్కడ పాపం చవిటి వాళ్ళు అలాగే మాటలు రాని వాళ్ళే ఉంటారు. చూడండి, ఇప్పుడు లంచ్ టైం అనమాట. అందుకనే అందరు పిల్లలు వస్తూ ఉన్నారు లంచ్ చేయడానికి. మేమైతే లంచ్ కోసమని కేసరిబాత్, రైస్, సాంబారు, వెజిటేబుల్ కర్రీ అయితే చెప్పాము వాళ్ళకి చేయమని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము ముందు రోజు ఇచ్చేసి వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ భోజనం చేయడానికి క్యూలో నిల్చున్నారు. ఇది వాళ్ళ డైనింగ్ ఏరియా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో అందరూ డమ్ అండ్ డఫ్ పిల్లలు అనమాట. వీళ్ళతో అక్కడ వాళ్ళ మ్యామ్ వీళ్ళకి వాళ్ళ లాంగ్వేజెస్లో చెప్తూ ఉన్నారు. ఈరోజు చిన్మయ్ 2nd బర్త్డే, అందుకని మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు. అందరు క్లాప్స్ వేయండి అంటే అలా చేశారన్నమాట వాళ్ళు. అక్కడ మేమైతే కొంతమందికి పట్టించాము. అలాగే పిల్లలకి చిన్మయ్ బర్త్డే కాబట్టి చిన్మయ్ చేత చాక్లెట్స్ ఇప్పిద్దామని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాము. మా చిన్నబాబు కూడా పిల్లలందరికీ చాక్లెట్స్ బాగానే పంచాడండి.
ఇంకా ఇదైతే అంతా వడ్డించాక పిల్లలు ప్రేయర్ చేసేసి భోజనం అయితే చేశారు. ఇక్కడంతా డమ్ అండ్ డఫ్ పిల్లలే. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాటలు చెవులు అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ వాళ్ళకి సరిగ్గా లేదన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ರಾಧಿಕಾ ಅವರ ಮಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಚಿನ್ಮಯ ಒಂದು 2ನೇ ಹುಟ್ಟುಹಬ್ಬ ಇರುತ್ತದೆ. ಆ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ ನಮ್ಮ ವಿವೇಕ ಶಾಲೆಗೆ ಬಂದು ಆ ಮಗುವಿನ ಜನ್ಮದಿನವನ್ನು ಆಚರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಮಧ್ಯಾಹ್ನದ ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಿ ಆ ಭಗವಂತ ಮಗುವಿಗೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಆಯುಷನ್ನು ಕೊಟ್ಟು ಹಾಗೂ ಸರಸ್ವತಿ ತಾಯಿ ಉತ್ತಮವಾದ ವಿದ್ಯೆಯನ್ನು ಕೊಟ್ಟು ಮತ್ತು ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ಇನ್ನಷ್ಟು ಇಂತಹ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವಂತೆ ಆಯುಷ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡ್ಲಿ ಅಂತ ನಮ್ಮ ಸಂಸ್ಥೆಯ ಸಿಬ್ಬಂದಿಗಳ ಪರವಾಗಿ, ನಮ್ಮ ಸಂಸ್ಥೆಯ ಕಾರ್ಯದರ್ಶಿಯವರ ಪರವಾಗಿ, ನನ್ನ ಎಲ್ಲ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಆ ಮಗುವಿಗೆ ಜನ್ಮದಿನದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳನ್ನು ಕೊಡ್ತೀನಿ. ఇక్కడ కూడా మా చిన్నబ్బాయి చిన్మయి చాక్లెట్స్ అయితే పంచుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అందరికి మేము చాక్లెట్స్ అయితే ఇచ్చాము, అలాగే కొంతమందికి వడ్డించాము. పిల్లలు ఇంకా ప్రేయర్ చేసేసి భోజనానికి అయితే సిద్ధంగా ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చాక మేమైతే రాయల్ ట్రీట్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ సిపి పరోటా, చికెన్ కడాయి, అలాగే చికెన్ లాలీపాప్, మటన్ కడాయి, కుష్కా అయితే ఆర్డర్ చేసాము. అంతే అండి. ఫిబ్రవరి 14th మా చిన్మయ్ 2nd బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగింది. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.